నైస్ ట్రంపెట్స్ రన్స్ బ్రేస్ అమ్మ ఇందులో తెలుగు కనుక లేకపోతే గుక్క పెట్టి ఎడుతారమ్మా. ఎందుకంటే నైస్ అంటే ఏంది, ట్రంపెట్స్ అంటే ఏదో ఎక్కడో మ్యూజిక్లో విన్నట్టు గుర్తు, రన్స్ అంటే పరిగెత్తడమా, బ్రేస్ అంటే అబ్బో కదా. తెలుగులో చూడండి చాలా ఈజీగా అర్థమైపోతుంది. నైస్ అంటే గుర్రపు సకిలింపు, అంటే గుర్రాల్ని ఇలా ఎగరేసినప్పుడు కళ్ళు లాగినప్పుడు అని ఒక సౌండ్ చేస్తుంది సరా, దాన్ని మనం నైస్ అని పిలుస్తాం అమ్మ, నైస్ అని. ఓకేనా, గుర్రపు సకిలింపు. ఓకే, రన్స్ అంటే కుక్క మురుగుడు, బౌబౌన్ మురుగుతుంది కదా, దాన్ని మనం రన్స్ అని పిలవాలమ్మా. రన్స్కి ఇంకో పదం ఏంటి అంటే అన్క్లియర్ వాయిస్ ఉంది చూసావు హ్యూమన్ బీయింగ్ది, తొస్సిగా వచ్చేది, దాన్ని కూడా రన్స్ అని పిలవచ్చు. బట్ కుక్క మురుగుడిని మనం కరెక్ట్గా చెప్పాలంటే రన్స్ అని పిలవచ్చు. బ్రేస్ అంటే గాడిద ఓండ్రా, గాడిద పెట్టే సౌండ్ ఉంది చూసారా, దాన్ని బ్రేస్ అని పిలవాలి. అంటే ఈ మూడు కూడా ఒక్కొక్క యానిమల్ పే చేసే సౌండ్ కదా. కానీ ట్రంపెట్స్ అంటే ఏంటో తెలుసా, ఓకే, ఇట్స్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ వాజ్ ప్రిపేర్డ్ విత్ బ్రాస్. ఓకేనా, బ్రాస్ అంటే ఏంటమ్మా, ఇత్తడితో తయారు చేసిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అమ్మ, అది ఒక పరికరం. ఓకేనా, సంగీత వాయిద్యం లాగా. సో అది చాలా భీకరమైన సౌండ్ వస్తుంది. ఓకే, దానికి పైన ఇలా బటన్స్లా ఉంటాయి, వాటిని ప్రెస్ చేస్తూ ఉంటారు. ఓకే, పువ్వు అని ఊతూ ఉంటారు అమ్మ గట్టిగా, అది ఊదాలంటే కూడా చాలా గట్టి ఎనర్జీ కావాలి. ఓకేనా, అది యువకులు బాగా ఎక్స్పీరియన్స్డ్ తప్ప ముసలి వాళ్ళు ఎవరైనా ఊదితే చాలా డేంజర్ కూడా. ఓకేనా, సో అంటే అది అంత గాలి అంత ఫోర్స్గా ఊదాలి దాంట్లోంచి. ఓకేనా, రైట్, అవి ట్రంపెట్స్ అమ్మ. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామంటే ఈ మూడు డిఫరెంట్ యానిమల్స్ చేసే సౌండ్స్, కానీ ఇది మాత్రం యానిమల్స్ చేసే సౌండ్ కాదు, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చేసే సౌండ్. ఓకేనా.